నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశులు లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన చికిత్సను అందిస్తూ మెడికవర్ ఆస్పత్రి పేదలకు సేవలందిస్తున్నట్లు ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, వైద్యులు అందించే వైద్యంతో వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ, ఒక దశలో తనకు హృదయ సమస్యలు తలెత్తినప్పుడు మెడికవర్ ఆస్పత్రి వైద్యులే కాపాడారని గుర్తు చేసుకున్నారు. విపత్కర పరిస్థితులలో పునర్జన్మ ఇచ్చేది వైద్యులేనని, రోగులను మానవీయ కోణంలో చికిత్స అందించే వారి భవిష్యత్తును అందించడంలో వైద్యుల పాత్ర కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ మాట్లాడుతూ, ప్రపంచస్థాయి అత్యాధునిక సదుపాయాలతో అన్ని సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మనం చూస్తున్నాం, మనము పెరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత వ్యవస్థలో హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. మనం తీసుకున్నటువంటి ఆహారం, మనం ఇంట్లో అనుకుంటాం చాలా శుభ్రంగా వండుకున్నాము, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వండుకొని తింటున్నాము మనం అనుకుంటాము. కానీ ఈరోజు మనకు తెలియదు, మనం తింటున్నటువంటి ఆహారంలో అత్యధికమైనటువంటి శాతము కెమికల్స్ ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి నీరులో అనేక రకాల ఈరోజు కలుషితమై ఉన్నాయి. మనం పీలుస్తున్నటువంటి ఆయువు గాలి అవుతున్నదో అది కూడా ఈరోజు కాలుష్యంగా ఉన్న విషయం మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఈరోజు సమాజంలో ఎవరైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు హాస్పిటల్ ఏరకపోతుందో తెలియదు. మా అమ్మమ్మనే డాక్టర్ తినాలి, ఏ అలోపతి డాక్టర్ కూడా అవసరం లేదు కాదు. కానీ ఈరోజు పరిస్థితి రకంగా గర్భంలో ఉన్నప్పుడే, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈరోజు డాక్టర్ అవసరం వచ్చింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో, అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచ్లను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. ఇవాళ చాలామంది పేషెంట్స్, ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతుందంటే దానికి ప్రధాన కారణం ఇవాళ డాక్టర్ శరత్ రెడ్డి గారు. ఎందుకంటే నేను కరీంనగర్లో ఒక ర్యాలీ చూస్తుంటే హాస్టల్కి వచ్చింది. డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని, మా అన్నగారి నుంచి లాభం లేదు, ఇంటికి తీసుకుపోయిగా చాలా కష్టం అని చెప్పి టెన్షన్ పడుతున్న సందర్భంలో డాక్టర్ సాహో గారు అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టరు, వారు టెన్షన్ పడుతున్న సందర్భంలో మా సిస్టర్ డాక్టర్ సౌమ్య వాళ్ళ శరత్ గారి ఇంటి పక్కనే ఉంటారు కల్వకుర్తిలో. వెంటనే శరత్ గారికి ఫోన్ చేసి, ఇట్లా అన్నయ్య ఇట్లా మా అన్నయ్య ఇట్లా స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి ఆశీర్వదన ఉంది. నా కరీంనగర్లో కూడా మీ మెడికల్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రాణాన్ని కంప్లీట్గా కాపాడి భగవంతుని ఆశీర్వచనలకు ఎవరు ఏం చేయలేరు. కానీ ప్రయత్నం మానవ సహజం. మీరు చేస్తున్న ప్రయత్నంలో వందల ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరికితే బతికినటువంటి వాళ్ళు వేల మంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి నేను దినదినాభివృద్ధి చెందాలని అనలేను, ఎందుకంటే పేషెంట్ల సంఖ్యను పెంచమని కోరినట్టయితే. కానీ వచ్చిన పేషెంట్ అందరినీ ఆరోగ్యంగా బయటికి పంపగలిగేటువంటి శక్తిని, అటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మీరు యూరోప్ తోటి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన ప్రక్రియ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక వైద్యపరమైనటువంటి మెడికల్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. 10వ తరగతి వరకు తమ జిల్లాలో చదివి 2 ఏళ్లు ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్పా అని విద్యార్థులు ప్రశ్నించారు. నీట్ ఉద్యోగాలు 8,000 ఉంటే 50 మందిని ఎన్నుకుంటే ప్రభుత్వానికి ఏమవుతుంది?
లాంగ్ టైం విద్యను అభ్యసించి నీట్ విద్యార్హత సాధిస్తే జీవో పేరుతో విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులు ఓట్లు వేయడానికి పనికివస్తారు కానీ ఉద్యోగాలకు పనిరారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించుకుంటే జీవోల పేరుతో భవిష్యత్తును అంధకారంలో ప్రభుత్వం పెట్టుదొందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు నీట్ అవకాశాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు రామకృష్ణ సార్, మా ఊరు ఖమ్మం సార్. మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన కారణం ఏంటంటే మేము నీట్ ఎగ్జామ్ రాసామండి. నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎస్పిరెంట్ సార్. జియో 33 అని తీసుకొని వచ్చారు సార్. 4 years చదివితే కానీ ఇక్కడ లోకల్ అన్నారు. 9th, 10th, 11th, 12th. ఇది తెచ్చింది 2024లో సార్. మేము ఇంటర్మీడియట్ చదివింది 2022 సార్. 22-23లో ఇంటర్మీడియట్ పాస్ అయినాము. 2024లో జియో తెచ్చారు. మేము ఎట్లా కనకంటామా సార్? 2024లో మేము జియో తెస్తే మేము 2022లోనే పాస్ అయినాము. మీరు ఇంటర్మీడియట్ మీరు ఆంధ్రప్రదేశ్లో చదివారు. 2 years ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ చదివారు. మీరు లోకల్ కారు, నాన్ లోకల్ కారు, మీరు తెలంగాణ వాసులు కారు, మీరు అన్ఫిట్, మీరు ఎలిజిబుల్ కాదు అని డైరెక్ట్గా రాసేసి లిస్ట్లో పెట్టేశారు సార్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాడు. మీరు ఏ బేస్ చేసుకొని మాకు నాన్ లోకల్ చేశారు? మీరు ఇంటర్మీడియట్ చదివినంత మాత్రాన ఎల్కేజీ, యూకేజీ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఖమ్మంలో చదివి, ఖమ్మంలో పెరిగి, ఖమ్మంలో ఇల్లు ఉండి, ఖమ్మంలో హౌస్ ట్యాక్స్ కట్టి, వాటర్ ట్యాక్స్ కట్టి, వెహికల్ ట్యాక్స్ కట్టి, ఓటు ఇచ్చి, రేషన్ కార్డు కూడా ఉంది కదా సార్. నేను ఖమ్మం కాదు, రేషన్ కార్డు ఎట్లా ఇచ్చారు సార్? నేను ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, హౌస్ ట్యాక్స్ కడుతున్నా, వాటర్ ట్యాక్స్ కడుతున్నా, ఎవ్రీథింగ్ నేను ఖమ్మంలో పురి, ఖమ్మంలోనే నీళ్లు వాటర్ తాగి, మీరు ఇప్పుడు ఖమ్మం కాదు, తెలంగాణ కాదు అని తీసేస్తున్నారు మాకు పక్కన. ఎలా తీస్తున్నారు? రీజన్ 2 సంవత్సరాలు మీరు ఆంధ్రాలో ఎందుకు చదివారు? నేను 2023లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. 2024 జూలైలో ఈ జియో నెంబర్ 33 అనేది ఇంప్లిమెంట్ చేశారు. మేము చదువుకుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే చదువుకున్నాం. అందులో ఎనీ 4 years 6th నుంచి 12th వరకు ఎనీ 4 years చదువుకుంటే మీరు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అన్నారు. అందుకే మేము బార్డర్ డిస్ట్రిక్ట్స్ కావడం వల్ల పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మా డాడీ ఫార్మర్. మేము ₹1 పెట్టి సీట్ కొనే పరిస్థితి లేదు. మా ఓటర్ ఐడి ఇక్కడే, మా పర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడే, ఆధార్ ఇక్కడే, మా తాతయ్య వాళ్ళు ఇక్కడే, ఆ తాతయ్య వాళ్ళు ఇక్కడే. ఏ ప్రూఫ్ కావాలంటే అది సబ్మిట్ చేస్తాం. మేము ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే మమ్మల్ని అక్కడే నిందించండి. మాది ఖమ్మం డిస్టిక్. 4 years ఎవరన్నా ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు. మేము 1 to 10th ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే చదువుకున్నాం. 2 years పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదంటున్నారు. ఇప్పుడు కొత్తగా జియో 150 అని ఇచ్చారు. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్. మా డాడీ షాప్ కీపర్ సార్. మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్. మేము డబ్బులు పెట్టి చదువుకోలేము. ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు? ఆనంద్, ఏసీబీ డీఎస్పీ రంగారెడ్డి రేంజ్. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపాము. పై స్థాయి అధికారులు అనుమతి తీసుకుని సోదాలు జరిపాము. అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేశాము. అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, ఆయనకు సహకరిస్తున్న వారి నివాసాల్లో సోదాలు జరిపాము. వారిని గుర్తించాం. వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్సు, ఫ్లాట్సు, గచ్చిబౌలిలో G+5 బిల్డింగు, 10 ఎకరాల్లో ఉన్న ఆమ్దార్ కెమికల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ గుర్తించాము. ప్లస్ ఎవరైతే ఆయనకి ఈ యొక్క లంచం రూపంలో డబ్బులు ప్లస్ అవినీతి రూపంలో అన్ని డబ్బులు వెనకేసుకోవడానికి సహకరిస్తున్నారో వాళ్ళని కూడా కొంతమంది గుర్తించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో కూడా సైమల్టేనియస్గా రేట్స్ ఈరోజు ఇచ్చేయడం జరిగింది. సో ఈ రేట్స్లో భాగంగా మేము చేసినప్పుడు దాదాపు ఒక ప్లాట్స్, ల్యాండ్స్, దాని తర్వాత కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు 2,11 లక్షల రూపాయల వరకు రావడం జరిగింది. దాని తర్వాత ఈయన ఎవరైతే ఈయనకి బినామీదారు ఉన్నారని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదా చెప్పినామో వాళ్ళ ఇంట్లో దాదాపు 2,18 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి. దాని తర్వాత ఒక ఆమ్తార్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఈయన ఒక ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీని స్థాపించినారు. దాన్ని అక్కడ ఓపెన్ ప్లేస్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేసినారు. దాదాపు ₹1 కోటి వరకు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఇంకా పని కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా 77.5 లక్షల రూపాయలు ఈయనకి బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఒక 36 లక్షల రూపాయలు షేర్స్ రూపంలో, డిమాట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది.
ఒక 500 లక్షల రూపాయలు ఆయన సోదాల టైంలో ఆయన కార్లో దొరకలేదు. ఇవన్నీ కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా చోట్ల కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి, అది ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత అతని మీద ఈ ఆరోపణలన్నీ కూడా దాదాపు ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చెయ్యాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని డిమాండ్. తెలంగాణ జాగృతి నాయకులను అరెస్టు చేసి నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. సికింద్రాబాద్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే జగదీష్ నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాని ప్రారంభించారు. జనరల్ బజార్లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జగదీష్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఐటీ చెల్లింపులలో తేడాలు ఉన్న నేపథ్యంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల వాగులో తెల్లవారుజామున ఓ వ్యక్తి వాగు నుండి నడుచుకుంటూ వెళ్తుండగా జారిపడి వాగులో కొట్టుకుపోయి చెట్ల సహాయంతో బయటకు వచ్చాడు. అతనికి ఈత రావడంతో బ్రతికి బయటపడ్డాడని స్థానికులు తెలిపారు. బిర్యానీ తినడానికి ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓ హోటల్కు ఆర్డర్ పెట్టగా బిర్యానీ డెలివరీ చేసేది ఇంకో హోటల్ నుంచి. తీరా చూస్తే ఆర్డర్ పెట్టిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక ప్రత్యక్షం కాగా ఇదేమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పని హోటల్ యాజమాన్యం. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అని పట్టణ ప్రజలు ఆరోపించారు. తాజాగా ఖమ్మం శ్రీనగర్ కాలనీకి చెందిన మేడిశెట్టి కృష్ణ ఆన్లైన్ జొమాటోలో బిర్యానీ కావాలని వైభవ్ ఇన్ హోటల్కు ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన హోటల్ వైభవ్ ఇన్ నుంచి కాకుండా బిర్యానీ పార్సల్ కోనార్క్ హోటల్ కస్టమర్కు వెళ్ళింది. మేడిశెట్టి కృష్ణ బిర్యానీ సగం తిన్నాక అందులో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. షాక్కు గురైన కృష్ణ ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన కోనార్క్ హోటల్ సిబ్బంది. దీంతో అతను విషయాన్ని మీడియాకు తెలియచేసి తాను ఆర్డర్ పెట్టిన హోటల్ నుండి కాకుండా వేరే హోటల్ నుండి బిర్యానీ పంపి చివరకు అందుకు బొద్దింక రావడంతో హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జ్ కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్ బాడీ నగ్నంగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుండి 30 ఏళ్ల వయసున్న యువతిని 3 రోజుల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ వాడిని చేసినట్టుగా సీన్ బట్టి చూస్తే వేరే దగ్గర చంపించి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ ఉండవు. ఆ బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. కొంచెం దాని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్కి అనిపిస్తుందా, అట్లా పర్టికులర్గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పంజాగుట్ట, యూసఫ్గూడ, మూసాపేట, కూకట్పల్లి, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం పడుతోంది. అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతోంది. రాబోయే 3 గంటల్లో ఉమ్మడి, కేఎన్ఆర్, మెదక్, నారాయణపేట, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్,
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. హైదరాబాద్లోని విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుపడింది. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో సతీష్ ఇంట్లో 2 కోట్ల నగదును గుర్తించారు. దీంతో మరింత లోతుగా అంబేడ్కర్ బినామీ ఇళ్లల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో మొత్తం 18 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్ ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి భక్తులు, వాహనదారులు త్రుటిలో తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలు పాలైన సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ కుమార్ నాయక్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు విడుదల చేశారు. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.